అమ్మయ్యా, రాహుల్ ఇంకా రాలేదు. ఏమండి, ఏంటి అదోలా ఉన్నారు? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. వెళ్ళి స్నానం చేసారండి, వేడిగా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. ఎందుకు తినలేదబ్బా? పెట్టిన క్యారియర్ పెట్టినట్టే ఉంటుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది అంటున్నారు కదా, అందుకేనేమో. అంతా అయి ఉండొచ్చు. మోసం చేస్తున్నానా? నా విషయంలో రాహుల్కి అనుమానం వచ్చుంటుందా? అమ్మో, నేను తప్పు చేశానని తెలిస్తే ప్రియా ఏమనుకుంటుంది? తనకి ఈ విషయం తెలిస్తే అంజలి ఏం చేస్తుంటుంది? నేను చేసింది కరెక్టేనా? అయినా అంజలి విషయంలో నాకెంత మాత్రం బాధ్యత లేదు కదా. ఏమైనా అంజలి చూసుకుంటుంది. రాహుల్ ఎందుకలా ఉంటున్నాడు? నేను పంపిస్తున్న క్యారియర్ తినట్లేదు. ఏమై ఉంటుంది? అర్జున్ని కానీ కలిశాడా? నా గురించి ఏమైనా తెలుసుంటుందా? అంజలితో తిరిగితే ఆనందానికి ఆనందం, సుఖానికి సుఖం దక్కుతుంది. అందం ఉంది, డబ్బుంది, ₹1 ఖర్చుండదు. నో ప్రాబ్లం. అర్జున్ విషయం అయ్యుండదు. ఆఫీస్లో ఏదైనా టెన్షన్ అయి ఉంటుంది. నో ప్రాబ్లం. ఏమండి, ఏమండి, లేవండి. ఓ మై గాడ్, లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. మీరు స్నానం చేసారండి. హలో. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఐఎమ్ నాట్ ఫైన్. ఏమైంది? నిద్రే పట్టడం లేదు. ఎందుకో? కళ్ళు మూస్తే నువ్వే, మనసంతా నువ్వే. నీకోసం ఎదురు చూస్తున్నాను. కమాన్, వచ్చేయ్.
సారీ అర్జున్, నేను రాలేను. ప్రియా అవును, ఏదైనా శృతి మించకూడదు. లీవ్ ఇట్ యార్. నా కోసం నువ్వు, నీ కోసం నేను, అంతే. వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. సరే, నేనే వస్తాను. ఓకే, నో, నువ్వు రావద్దు. అయితే నువ్వేరా. నువ్వు రాకపోతే నేనే వస్తా. నా మనసు నా మాట వినడం లేదు. ఏంటి, వస్తున్నావా? రమ్మంటావా? నేనే వస్తాను. గుడ్. ఫోన్ పెట్టేస్తా, బాయ్. హలో అంజలిని. హలో. రాహుల్, నేను అంజలిని. చెప్పు. నేను చూడాలనుంది. ఆఫీస్ లో వర్క్ ఉంది. తీసి డస్ట్ బిల్లో వేయి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. రాహుల్, నాకేం చెప్పదు. తొందరగా ఇంటికి వస్తున్నావా లేదా? అది కాదు అంజలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే. హాయ్. హాయ్. ఏంటి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు? వెదర్ చాలా బాగుంది. అయితే నిన్ను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. వర్షం పడుతుంది.
ఇలాంటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఇంక అనుకోవడానికి ఏముంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రమ్మంటాం ఏమైనా బాగుందా? మూడొచ్చినప్పుడు రావాలి కానీ నేను ముసుగుదాన్ని పడుకున్నప్పుడు కాదు. మూడ్ రావాల్సింది నాకు, నీకు కాదు. నన్ను ప్రశ్నించే వాళ్ళన్నా ఎదురు చెప్పే వాళ్ళన్నా నాకు నచ్చదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను నీకు అర్పించుకున్నాను. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది రాహుల్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సీడీ సార్. ఏం చూస్తున్నావు? ఇక్కడికి మధుమతి వచ్చిందే. ప్రతిసారి మధుమతి ఇక్కడ ఉంటుందని నీ అనుమానమా? చూడు చూడు, ఉందేమో చూడు. ఇక్కడ చూడు, లేదు కదా? అక్కడ కూడా చూద్దురా. పద. రా, ఇందులో కూడా చూడు. లేదా? లేదు. కావాలంటే బాత్రూమ్ లో కూడా చూడు. కాదా? బాత్రూమ్ అని బెడ్రూమ్ చూపించినట్టు చూపిస్తాడేంటి? చూసుకో, ఉందా? నో నో నో, నాకేం తెలీదు. అవునవును, ఎప్పుడు మీకేం తెలియదు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? సార్ అది మీరున్నారేమో లోపలికి వెళ్ళాను, బయట నుంచి ఎవరో గడిపెట్టేశారు. గడి పెట్టింది నేనే కదా. Shut up and get out. ఎస్ బాస్. అటు కాదు, ఇటు. ఓకే బాస్. వద్దు. ఇక్కడ ఆగు. ఇదిగో. నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను, మెడికల్ షాప్ బంద్ అయి ఉంది. అవును, మీరేంటి ఇంత ఆలస్యంగా, పైగా ఆటోలో వచ్చారు? ఆఫీస్ లో లేట్ అయింది, పైగా సిటీ బస్సులు కూడా ఏమి దొరకలేదు, అందుకే ఆటో. మ్మ్హ్మ్. పద. మ్మ్. ఇంత రాత్రి వేళ ఇంటికి ఎప్పుడూ రాలేదు. ప్రియా ఏమనుకుంటుంది? రాహుల్ నేను చెప్పింది నమ్ముంటాడా? ప్రియా నేను చెప్పింది విని నమ్ముంటుందా? నమ్ముంటే ఇంకా ఏంటి ఆలోచన? నా మీదేమీ డౌట్ వచ్చిండదు కదా? ఏమో. ఓకే. బాస్ చూపు నా మీద ఎప్పుడు పడుతుందో ఏంటో. మధుమతి, నీవక్కడా నేనిక్కడ. రా మధుమతి. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను.
ఇన్నేళ్లుగా నా మతి పోగొట్టావు కదా మధుమతి. నువ్వే నోరు తెరిచి చెప్తావేమో అనుకున్నా, ఇక ఆగలేకపోయాను. అందుకే నా మనసులో ఉన్న మాట నేనే చెప్తున్నాను మై డియర్ మధుమతి. అయితే నేను ఈ సామ్రాజ్యానికి రాణివి నువ్వే, ఈ సీటు నీదే, ఈ ఆఫీస్ కి బాసువు నువ్వే. అవును, నేను బాస్ని. Yes, ఐఎమ్ ద బాస్. yes. ఐఎమ్ ద బాస్. 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 మధుమతి, ఎస్ బాస్. ఏంటలా చూస్తున్నావు? కమ్యా. కమింగ్ బాస్. థ్యాంక్ యూ బాస్. ఏ మళ్ళీ ఏంటి? నల్లటి కాఫీతో నీ ఒళ్ళు నల్లగా అయిపోతుంది. తెల్లటి పాలు తీసుకొస్తా, తాగే. కాఫీ ఎవరా? సార్ బాస్ పిలిచినారు. ఇది టేబుల్ మీద పెట్టాయి.